హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తనుశ్రీ కిచెన్. ఇవాళ మనము గోంగూర పచ్చడి చేసుకుందామండి. రోల్ లేకపోయినా కూడా చాలా ఈజీగా, చాలా సింపుల్గా, టేస్టీగా చేసుకుందాము. దానికోసం నేను గోంగూర 2 కట్టలు తీసుకొని నీట్గా ఇలా ఎడిపించేసి పెట్టేసుకున్నాను. ఆనియన్స్ ఒకటి తీసుకున్నా పెద్దది, పచ్చిమిర్చి ఒక 15 తీసుకున్నా, వెల్లిగడ్డ సన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. టమోటాలు ఒక 8 టమోటాలు పెద్ద సైజు తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. దీని ప్రిపరేషన్ చూసుకుందామండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుంటున్నాం. కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్లోనే మొత్తం ఫ్రై చేసేస్తాను నేను. ఆయిల్ వేడెక్కింది. ఆవాలు వేసుకుంటున్నా. ఆవాలు కొద్దిగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఆవాలు ఫ్రై అయ్యాయి కదా. కరివేపాకు వేసుకుంటున్నా. కరివేపాకు కూడా ఫ్రై అయింది కదా. ఇప్పుడు వెల్లిగడ్డ వేసుకుంటున్నా. అది కొద్దిగా ఫ్రై అవ్వాలి. వెల్లిగడ్డ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై అవుతుంది కదా. పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి కూడా కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలి. పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయింది కదా. చూడండి, ఇలా ఫ్రై అయితే చాలు. ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ వేసుకొని బాగా ఎర్రగా మగ్గేదాకా ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ బాగా ఎర్రగా మగ్గిపోయాయి కదా. ఇలా మగ్గితే చాలు. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని మొత్తం వేసేసుకుంటున్నా. ఇలా మొత్తం వేసుకొని ఒకసారి ఇలా గోంగూర మొత్తం ఇలా ఒకసారి మిక్స్ చేసుకుంటే ఆయిల్లో దగ్గరకు అయిపోతుంది. గోంగూర మొత్తము ఆయిల్లోనే బాగా ఫ్రై అయిపోతుంది. బాగా ఫ్రై చేసుకోవాలి మెత్తగా. చూడండి, బాగా మొత్తం దగ్గరకు వచ్చేసింది. గోంగూర మొత్తం బాగా ఉడికింది. ఇప్పుడు మనము టమోటాలు వేసేసుకుందాము. టమోటాలు వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి సాల్ట్, పసుపు వేసేసుకుందాము. పసుపు, మన రుచికి సరిపడా సాల్టు మీరు చూసుకొని వేసుకోండి. మీ రుచికి తగ్గట్టు చూసి వేసుకోండి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్లేట్ మూసుకొని బాగా ఉడకనిద్దాము. టమోటా బాగా మెత్తగా మగ్గిపోవాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇలా ఉడికితే చాలు. మనం పప్పు చేసే దాంతో పప్పు గిన్నెతోటి రాముకోవాలి. ఇలా మొత్తగా మ్యాచ్ చేసుకుంటే అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, అంతే. చూడండి, చాలా మెత్తగా మెదుపుకున్నాను. చూడండి ఒకసారి.
చాలా బాగుంటుందండి రైస్లోకి, వేడివేడి రైస్లోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.